పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస తొనలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు. పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా పనస పండు మనము పండు రూపంలో తింటూ ఉంటాం కదండి. అలాగే మనకు కొన్ని ప్రాంతాల్లో పనస పొట్టు బిర్యానీ, పనస పొట్టు కూర ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారో. పండగలు వచ్చాయి, ఇంకేదన్నా శుభకార్యాలు వచ్చాయి అంటే చాలు పనస పొట్టు కూర అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో కూడా మనకి పనస పొట్టు దొరుకుతూ ఉంటుంది కాబట్టి, అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు పనస పొట్టు. కొంతమందికి అసలు తెలియదు కూడా. కానీ పనస పొట్టులో చాలా మంచి వాల్యూస్ ఉన్నాయండి. ఏంటి అంటే ఫోలేట్, అలాగే ఐరన్, జింక్, కాపర్, తర్వాత మెగ్నీషియము, పొటాషియము, ఇలా అధికంగా అంటే అన్ని ఫ్రూట్స్లో ఉండాల్సినవన్నీ గుణగణాలన్నీ కూడా మనకు పనసలో ఉంటాయన్నమాట. అంటే కొంతమందికి ఆ వాసన అంత నచ్చదు, ఒక రకంగా ఉంటుంది అంటూ ఉంటారు. ఆ కార్లోకి తీసుకురావద్దు అలా కూడా చెప్తూ ఉంటాయి. ఎందుకంటే నేనే అందులో ఒకదాన్ని. కానీ రుచి నాకు చాలా ఇష్టము. కానీ ఆ స్మెల్ మాత్రం కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అలా మనకు పనసతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా క్యాన్సర్ ఫైటింగ్కి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ మంచి ఎనర్జీని ఇస్తుంది. మనకి పనస పండు ఎప్పుడన్నా మనకు ఆకలిస్తుంది అనుకోండి, చాలా నీరసంగా ఉంటాం. ముఖ్యంగా వేసవి కాలంలో బాగా ఎక్కువగా దొరికేటువంటి పళ్ళల్లో పనస కూడా మనకు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది బయట. అయితే మనకి ఎప్పుడన్నా నీరసంగా అనిపించినా, లోగా అనిపించినా కూడా పనస తిన్నారు అంటే వెంటనే ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా క్యాన్సర్కి ఉపయోగపడుతుంది, బీపీకి ఉపయోగపడుతుంది, తర్వాత ఎనర్జీకి ఉపయోగపడుతుంది, అండ్ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి చక్కగా పనస వచ్చిన కాలంలో చక్కగా తిని ఎంజాయ్ చేసేస్తే చాలా మంచిదన్నమాట. మరి అటువంటి పనసతో ఇంతవరకు కూరలు, బిర్యానీలు ఇవన్నీ మనం చూసాము. ఇడ్లీ ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? ఇప్పుడే సాధ్యం, మాత్రం సాధ్యం కాదు కాబట్టి నేర్చేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. ఇందులో పనస వేసేసుకుందాం. పనస నేను గింజలు ఆల్రెడీ తీసేసానండి లోపల. సో పనస అంటే ఒక మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసేసుకుందాం. ఒక 5 తీసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసేసుకోవచ్చు. అంటే మనం వేసుకునే ఇడ్లీలను బట్టి నేను కేవలం 4 మాత్రమే వేసుకుంటున్నాను కాబట్టి ఇంత తీసుకున్నాను. ఆ తర్వాత అందులో పచ్చి కొబ్బరి కూడా చూసుకొని వేసేసుకోండి. 1 కప్పు లేదా 1/2 కప్పు. ఇది మన క్వాంటిటీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఆ తర్వాత బెల్లం, మనకు తీపి కావాల్సినంత బెల్లం అన్నమాట. ఇందులో ఇదేంటంటే ఒక చిరు తీయగా ఉంటుంది ఇడ్లీ. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఇడ్లీ అంటే నిజంగా కాస్త వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారండి పిల్లలు మాత్రము కదా. అది మాత్రం ఒప్పుకుంటారా? కానీ కొంచెం కొత్తగా ఇలా కాస్త తీపిగా డిఫరెంట్గా ఇడ్లీ తయారు చేస్తే ఇదేదో కొత్తగా ఉంది అని ట్రై చేస్తారు. స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేసానంటే పనస, అలాగే బెల్లము, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసాను. ఇందులో కాస్త నీళ్లు పోసుకొని, ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం మనము గట్టిగానే రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకున్న తర్వాత ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేస్తాను, ఇంకా కొత్తగా ఏం వేస్తాను అనేది చెప్తా. అంతకన్నా ముందు మనము ఇక్కడ నీళ్లు కూడా పోసేసుకుందాము ఇడ్లీ పాత్రలో. అది కూడా నీళ్లు కూడా వేడవుతూ ఉంటాయి. ఆవిరి పాత్రలో ముందుగా నీళ్లు పోసేసి ఈ పాత్ర పెట్టకముందు వేడి చేసేసుకుందాం. నీళ్లు వేడైన తర్వాత కావాలంటే పాత్ర పెట్టుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చక్కగా దీన్ని రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. ఆ తర్వాత ఏమేమి వేస్తారో చెప్తాను. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా పనస, బెల్లము, అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, చక్కగా ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ఇడ్లీ పిండిలో మనం సాధారణంగా ఏం వేస్తూ ఉంటాము, రవ్వ. ముందుగా ఒక 3 నుంచి 4 స్పూన్ల రవ్వ వేసేసుకుందాము. ఆ తర్వాత అందులో దానికి సరిపడా ఉప్పు. సో ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో ఒకవేళ నీళ్లు కావాల్సి ఉంటే ఈ టైంలో మీరు నీళ్లు మిక్స్ చేసేసుకోవచ్చు. నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదేమో అనుకుంటున్నానండి. నాకు తెలిసి సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ ఏమైనా వేసుకోవాలేమో. ఇది మనం కలుపుతూ ఉంటే తప్ప తెలియదండి. కొంచెం పనస వాసనే వస్తుంది. పనస వాసన మామూలుగా ఉండదు కదా. ఇటువైపు చూస్తే మనకు నీళ్లు కూడా చక్కగా మరుగుతున్నాయి.
మరోవైపు మన పిండి సిద్ధంగా ఉంది. ఇడ్లీ పాత్రకి చక్కగా నెయ్యి రాసేసుకుందాం. చక్కగా నెయ్యి రాసేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఇడ్లీ పాత్రలోకి చక్కగా పెట్టేసుకుందాం. ఇలా ఈ చక్కగా మనకు కుడుముల్లాగా అనిపిస్తున్నాయండి, స్వీట్ లాగా. ఇలా మనకు చక్కగా నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను కాబట్టి నీళ్లు కూడా వేడైపోయాయి. ఇప్పుడు ఇలా మనం పాత్రలోకి పెట్టేసుకుందాం. మరీ తక్కువ ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం చక్కగా మూత పెట్టేసి ఆవిరి మీద మన పనస ఇడ్లీలు ఒక 5 నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఉడికిపోతాయి. అయితే ఈ సమ్మర్ అయిపోయేలోపు ఎలాగైనా సరే ఒక 2 నుంచి 3 సార్ల వరకు ఈ పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మనము ఆవిరి పాత్రలో పనస ఇడ్లీ వేసుకున్నాము. నేను ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసి కాస్త ప్రెషర్ కూడా బాగా తగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చక్కగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు కూడా. ఇన్స్టెంట్గా అండి, అప్పటికప్పుడు మనం తయారు చేసాం. ఇది మీరు చూసే ఉంటారు కాబట్టి ఇలా చక్కగా వచ్చేసాయి. అండ్ ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి. చక్కటి టేస్టీ పనస ఇడ్లీ మన అమృతం కార్యక్రమంలో సిద్ధమైపోయింది. చాలా కొత్త వంట అండి, 100%. ఎందుకంటే చాలా మందికి తెలియదు. సాధారణమైన ఇడ్లీలు, మన బోల్డ్ రకాల మిల్లెట్ ఇడ్లీలు ఇవన్నీ తయారు చేశాం కదా, బట్ పనస ఇడ్లీ మాత్రం చాలా మందికి తెలియదు. ఈరోజు నేర్చుకుందాం. అయితే ఇప్పుడు దీని మీద ఇంకొంచెం రుచిని యాడ్ చేయడానికి చక్కగా తేనె వేస్తున్నాను. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. అలా పై నుంచి చక్కగా తేనెతో నిండినటువంటి పనస ఇడ్లీ సిద్ధమైపోయిందండి. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. మీరు కూడా ఎదురు చూస్తుంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, పనస పండు తెచ్చేసుకోండి. చక్కగా 10 నిమిషాల్లో ఈ ఇడ్లీలను మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి. మరి పనస ఇడ్లీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనస ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పనస తునలు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న మిశ్రమంలో కాస్త ఇడ్లీ రవ్వ, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రకు నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇడ్లీలాగా వేసుకొని ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే పనస ఇడ్లీలు రెడీ.